కూరగాయల కాంచెల్లి పొయ్యి ముట్టించి అగ్గిపెట్టేదాకా, మగ్గు కాంచెల్లి మంచం దాకా, చెవుల కమ్మల కాంచెల్లి పేదింటి లగ్గం బట్టల దాకా అన్నీ దొరికే చోటు అంగడి. ఏడ దొరకని వస్తువులు కూడా అంగళ్ళు అగ్వకే దొరుకుతాయి. ఆరాని కోపారి జరిగే అంగడి కోసం గరీబోళ్ళు ఎదురు చూస్తుంటారు. అయితే నోట్లు రద్దయినాక అంగట్లు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకుందామని మా రిపోర్టర్ కావ్య పట్నం శివార్లున్న నార్సింగి అంగడికి పోయింది. చూద్దాం మరి అంగడికి వచ్చిన వాళ్ళు ఏం బేరాలు చేస్తుండ్రో. పెద్దమ్మ ఎట్లుంది బిజినెస్? ఎట్లు ఏం పోతలేవు అమ్మ, ఏం పోతలేవు, కూరలు పోతలేవు, ఏం పోతలే, పైసలు లేదు, ఏం చిల్లర లేవు అంటారు. 500 చిల్లర అంటే 500 చిల్లర తెడుకుండా పోదాము. ఇప్పుడైతే 4 కూరగాయల పేర్లు చెప్పిను. చిల్లర మంచుకున్నప్పుడు ఎన్ని కొంటుండే వారానికి? ఎక్కువ తీసుకుంటుంటే ఎక్కువ తీసుకునే వాళ్ళము. వారం అంతా కావాలి కదా, ఎక్కువ తీసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు చిల్లర లేదంటారు, మరి ఇప్పుడు ఎన్ని కొంటారు? తక్కువ తీసుకుంటున్నాం. పైసలు డబ్బులు ఉన్న కాడికి తీసుకుంటాం. చిల్లర ఎవరు ఇవ్వట్లే, 500 లోట్లు చెల్లె అంటారు కదా, అందుకని ఇంకేం కొనట్లేదు మేము. ఎంత కొన్నావు ఇవన్నీ? 200 అయినాయి. 200 అయినాయి. పోయినసారి వారంలో చిల్లర మస్తున్నప్పుడు ఎన్ని కొన్నావు మరి? 500 సామాన్ తీసుకునే వాళ్ళము. ఇక చికెను, ఇక కూరగాయలు తీసుకునేదాన్ని. ఇక 500 తీసుకుంటే ఇక మొత్తానికి అయిపోతాయి. ఎక్కువ టమాటాలు యూజ్ చేస్తుంటారు ఇంట్లో. టమాటాలు ఉల్లిగడ్డలు లేని ఏ కూర ఉండరు. మరి ఎట్లుంది బిజినెస్? చాలా లాసే ఉంది అమ్మ. చిల్లర లేక పైసలు అందరూ కొనలేకపోతున్నారు. చాలా మంది తెచ్చిన కూరగాయలు పోతనే లేవు, అసలు సగం మాలు కూడా పోతలేదు. ఎట్లుంది బిజినెస్? ఎట్లుంది? ఏం లేదు మేడం बिजनेस, कुछ नहीं है. कारोबार खाली लेके आना, बैठना है यहाँ पे, उल्टा लाश हो रहा पूरा. 1 रुपए की आमदनी नहीं, कुछ भी नहीं. ये सब नोट की प्रॉब्लम से हम ప్రతి 50 రూపీస్ అయితే షాప్లో 100 రూపీస్కి అట్లా అమ్ముతూ ఉంటారు. చాలా చల్లగా ఉన్నాయి. చేంజ్ దొరుకుతలే కదా మేడం. చిల్లర లేవు కదా, దేనికైనా చిల్లర కష్టం అవుతుంది. అందుకని ఏం కొనడానికి కూడా కష్టమే ఉంది.